వెల్కమ్ టు వినోద విజ్ఞానం. ఈరోజు కథ అసలు కారణం. భీమన్న బీదవాడు. అతడు గుత్త వ్యాపారుల దగ్గర పళ్ళుకొని ఇంటింటికి తిరిగి వాటిని అమ్ముకుని ఆ వచ్చిన లాభంతో తన పొట్ట పోసుకునేవాడు. అతని వాడుకదారులలో ఒకడైన శరభయ్య కొద్దిపాటి లాభం కోసం భీమన్న రోజూ పాడుతున్న పాటలు చూసి జాలిపడి అంగడి తెరిచి కాలు కదలకుండా వ్యాపారం చేయరాదా అని అడిగాడు. అందుకు చాలా డబ్బు కావాలన్నాడు భీమన్న. శరభయ్య వాడికి 1000 రూపాయలు అప్పు పెట్టి దానితో పళ్ళ దుకాణం పెట్టమని, తన బాకీ తాపీగా తీర్చవచ్చునని అన్నాడు. 1000 రూపాయలతో పళ్ళ దుకాణం పెట్టే కన్నా కిరాణా కొట్టు పెడితే ఎక్కువ లాభం వస్తుందని భీమన్న భార్య అన్నది. భీమన్న తన భార్య చెప్పినట్లు చేసి లాభం తీయకపోగా తను పెట్టుబడి కూడా పోగొట్టుకున్నాడు. వాడు శరభయ్యకు జరిగిన సంగతి చెప్పి, నష్టజాతకుణ్ణి, నా తలరాత ఇదే, మళ్ళీ పళ్ళబుట్ట నెత్తిన పెట్టుకుని ఇల్లు తిరుగుతాను అన్నాడు. నష్టజాతకము కాదు, తలరాత లేదు. నీకు తెలిసిన పళ్ళ వ్యాపారం చేసుకోక తెలియని కిరాణా వ్యాపారం చేసి నష్టపోయావు. ఇంకొక 1000 ఇస్తాను, పళ్ళ దుకాణం పెట్టుకో అన్నాడు శరభయ్య. భీమన్న ఈసారి పళ్ళ దుకాణం తెరిచి నిజంగానే బాగుపడ్డాడు. థ్యాంక్ యూ.